ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థల దోపిడీ మరియు మౌలిక వసతుల లేమిపై ఇంటర్మీడియట్ బోర్డు అత్యంత కఠినమైన మరియు విప్లవాత్మకమైన నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉన్న జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థుల సంఖ్య వేలల్లో ఉంటుంది. లక్షలాది రూపాయల ఫీజులను ముక్కుపిండి వసూలు చేస్తున్న ఈ ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థులు, అధ్యాపకులు తమ వాహనాలను నిలుపుకోవడానికి కనీస పార్కింగ్ స్థలాన్ని కూడా కేటాయించడం లేదు. ఈ గంభీరమైన సమస్యపై దృష్టి సారించిన ఇంటర్ బోర్డ్ ఇకపై సొంతంగా లేదా సరిపడ పార్కింగ్ స్థలం ఉంటేనే కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేలా నూతన నిబంధనను తీసుకురాబోతోంది. ఇప్పటికే అనుమతులు పొందిన విద్యా సంస్థలకు 3 నెలల సమయం ఇచ్చి నిబంధనలు పాటించని వాటికి నోటీసులు జారీ చేయాలని అధికారులు యోచిస్తున్నారు. అసలు ఈ నూతన రూల్స్ ఎప్పటి నుండి అమలుకి రాబోతున్నాయి? కాలేజీల గుర్తింపు ప్రక్రియలో ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుందో ఈ వీడియోలో మనం పూర్తి వివరాలతో లోతుగా విశ్లేషిద్దాం. నగరాల్లోని జూనియర్ కళాశాలల భవనాల ముందు పార్కింగ్ స్థలం లేకపోవడం వల్ల విద్యార్థులు తమ సైకిళ్లు, బైక్లను రోడ్లపైననే నిలుపుతున్నారు. దీనివల్ల నిత్యం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటమే కాకుండా సామాన్య ప్రజలు నరకం చూస్తున్నారు. ఈ దారుణ పరిస్థితులను అరికట్టడానికి ఇంటర్ బోర్డు కార్యదర్శి నూతన ప్రణాళికను సిద్ధం చేశారు. 2027-28 విద్యా సంవత్సరం నుండి ఈ పార్కింగ్ నిబంధనను 100% తప్పనిసరి చేయాలని బోర్డు తీవ్రంగా భావిస్తోంది. ఇప్పటికే బోర్డు నుండి పర్మిషన్ పొంది నడుస్తున్న విద్యా సంస్థలకు 3 నెలల తుది గడువు ఇచ్చి ఆ లోపు పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసుకోకపోతే గుర్తింపు రద్దు చేయడానికి కూడా వెనుకాడబోమని అధికారులు హెచ్చరిస్తున్నారు. మిగిలిన నిబంధనలు ఉల్లంఘించిన కాలేజీలకు కూడా త్వరలోనే వరుసగా నోటీసులు జారీ కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3400 జూనియర్ కళాశాలలు ఉండగా అందులో ప్రైవేట్ రంగానికి చెందిన కళాశాలలు 1400 వరకు ఉన్నాయి. జూన్ 1వ తేదీ నుంచి నూతన విద్యా సంవత్సరానికి సంబంధించిన క్లాసులు ప్రారంభం కానున్నాయి. విద్యాశాఖ నిబంధనల ప్రకారం జూన్ 1వ తేదీ కంటే ముందే అంటే మే 31లోగా అన్ని కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి కావాలి. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే అత్యంత దారుణంగా ఉంది. మే 25వ తేదీ వరకు వచ్చిన నివేదికల ప్రకారం ఇంటర్ బోర్డు కేవలం 800 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మరి కేవలం 209 ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు మాత్రమే గుర్తింపు ఇచ్చింది. అంటే ఇంకా వందలాది ప్రైవేట్ విద్యా సంస్థలకు అనుమతులు లభించలేదు. మరికొద్ది రోజుల్లో తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ గుర్తింపు ప్రక్రియ ఎందుకు ఇంత మందకొడిగా సాగుతోందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేవలం ప్రైవేటు విద్యా సంస్థలే కాదు, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్ కళాశాలలు, మోడల్ స్కూళ్లు, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు మరియు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు సైతం ఇంటర్ బోర్డు నుండి అరకొర అనుమతులే దక్కాయి. ప్రభుత్వం పరిధిలోని విద్యా సంస్థలకు కూడా అనుమతులు ఇంత ఆలస్యంగా లభించడం వెనుక అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని విద్యారంగ నిపుణులు విమర్శిస్తున్నారు. సాధారణంగా ఒక కాలేజీకి గుర్తింపు ఇవ్వాలంటే ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్, శానిటేషన్ సర్టిఫికేట్, ట్రాఫిక్ నివేదిక మరియు భవన పటిష్టత సర్టిఫికేట్ ఇంటర్ బోర్డుకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్లు సకాలంలో అందకపోవడం వల్లే విద్యాశాఖ అనుమతులు పెండింగ్ లో పడుతున్నాయి. అయితే ఈ మొత్తం వివాదంలో ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాల వైపు ఉన్న ప్రాక్టికల్ సమస్యలను కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. హైదరాబాద్, వరంగల్ వంటి నగరాల్లో ప్రస్తుతం ఉన్న మెజారిటీ ప్రైవేట్ కళాశాలలు దశాబ్దాల క్రితమే ఏర్పాటయ్యాయి. ఇప్పుడు నగరాల నడిబొడ్డున అదనంగా పార్కింగ్ స్థలాన్ని కొనుగోలు చేయాలన్నా లేదా లీజుకు తీసుకోవాలన్నా కోట్లాది రూపాయల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అసలు కాలేజీల పక్కన ఖాళీ స్థలాలే దొరకని పరిస్థితి ఉంటే కేవలం 3 నెలల గడువు ఇచ్చి పార్కింగ్ స్థలాన్ని చూపించమనడం ఎంతవరకు సాధ్యం అని యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఒక కాలేజీకి గుర్తింపు రావాలంటే అగ్నిమాపక శాఖ, మున్సిపల్ కార్పొరేషన్ మరియు రెవెన్యూ శాఖల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లు సకాలంలో కదలకపోవడం వల్లే ఇంటర్ బోర్డుకు పత్రాలు సమర్పించడంలో జాప్యం జరుగుతోందని, దీనికి యాజమాన్యాల బాధ్యత రాహిత్యం మాత్రమే కారణం కాదని వారు స్పష్టం చేస్తున్నారు. విద్యాశాఖనే చొరవ తీసుకొని అన్ని రకాల అనుమతులను ఒకే చోట ఇచ్చేలా సింగిల్ విండో విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ప్రభుత్వం విధిస్తున్న తుది గడువు కేవలం ఆదేశాలకే పరిమితం అవుతోందనే
విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మే 31లోగా సర్టిఫికేట్లు సమర్పించకుంటే అనుమతులు ఇవ్వబోమని బోర్డు కఠినంగా చెప్పకపోవడం వల్లే కాలేజీల యాజమాన్యాలు దీనిని తేలికగా తీసుకుంటున్నాయి. ఏటా డిసెంబర్ వరకు కూడా ఇంటర్ బోర్డు అనుమతులు ఇస్తూ పోతుండడంతో ప్రైవేట్ మేనేజ్మెంట్లు నిబంధనలను బేఖాతారు చేస్తున్నాయి. ఈ ఆలస్యాన్ని ఆసరగా చేసుకుని విద్యార్థుల భద్రతను గాల్లో కలపడం సరికాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఇంటర్ బోర్డు అధికారులు పార్కింగ్ స్థలాలతో పాటు భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరుకుందాం. తెలంగాణ జూనియర్ కాలేజీలలో పార్కింగ్ స్థలం తప్పనిసరి చేయడంపై మరియు బోర్డు అనుమతుల జాప్యంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తప్పకుండా పంచుకోండి. ఈ ఇంట్రెస్టింగ్ విద్యా సమాచార విశ్లేషణ వీడియో నచ్చితే లైక్ చేసి విద్యార్థులు మరియు తల్లిదండ్రులందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరో లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.